చందు పెళ్ళికైతే పనులు స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా ఇల్లు మొత్తం డెకరేట్ చేసి పూజలవైతే చేస్తూ ఉంటారు రామరాజు వాళ్ళు. అలా పూజలవి చేస్తూ వేదవతి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పెళ్లి పనుల్లో ధీరజ్, ప్రేమ వాళ్ళు కూడా ఉంటారు. అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వేదవతి. ఇక వాళ్ళు పసుపు దంచడం అవన్నీ చేస్తూ ఉంటారు. వేదవతి, నర్మద, ప్రేమ వీళ్ళైతే పసుపు దంచుతూ ఉంటారు. అలా వాళ్ళు ముగ్గురు పసుపు దంచుతూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అదంతా అక్కడే ఉన్న చందు, ధీరజ్, సాగర్ వాళ్ళైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక నర్మద వాళ్ళైతే చాలా దినగా పసుపులవైతే దంచుతూ ఉంటారు. ఇక ప్రేమ కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ పనులన్నిటిలో. ఇక వాళ్ళు చాలా దినగా పసుపు దంచుతూ డ్యాన్సులు చేస్తూ అలా ఇచ్చేస్తూ ఉంటారు. అది చూసి వాళ్ళు మురిసిపోతూ ఉంటారు ధీరజ్ వాళ్ళు. ఇక శ్రీవల్లి వాళ్ళైతే వాళ్ళ దీనిలో అమ్మవారికి బోనాలు సమర్పించి వాళ్ళు పూజలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక భాగ్యంతో వాళ్ళ ఆయన ఇలా అంటూ ఉంటాడు, అమ్ముడు నీ పెళ్ళి లక్షణంగా అయిపోయినట్లుగా, ఇక నీ పెళ్ళికి ఏ ఆటంకం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది భాగ్యలక్ష్మి. అలా అనేసరికి అలా అలా అంటావు, అసలు పెళ్ళికి ధనలక్ష్మి కావాలి కదా, మా పెళ్ళి కూడా మనమే చెయ్యాలి, పెళ్ళి కూడా మనమే చెయ్యాలంటే 10 లక్షలు కావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక 10 లక్షలు కావాలి అంటే మన దగ్గర ఎక్కడివి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు వాళ్ళ ఆయన. అలా అనేసరికి భాగ్యలక్ష్మి అయితే పెళ్ళి కర్త కర్మ క్రియ అంతా అల్లుడు గారే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లిని చందుని తన మాయలో పడేసుకోమని పెళ్లి ఖర్చంతా శ్రీవల్లి చందుతోనే పెట్టించమని భాగ్యలక్ష్మి అయితే శ్రీవల్లితో చెప్తూ ఉంటుంది. ఇక శ్రీవల్లి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చందు అయితే ధీరజ్ని వాళ్ళ నాన్న పెళ్ళిలో ఉండడానికి యాక్సెప్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళైతే చాలా దినగా అలా కలిసి ఉంటారు.